వెల్కమ్ టు భరత్ మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో మనం ఒక గణితంలోని ఒక సమస్యను చూద్దాం. అయితే ఈ వీడియోని మాత్రం మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇప్పుడు ప్రాబ్లంలో కనుక వస్తే, ఒక పాఠశాలలోని ఉపాధ్యాయులు బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 1:7:5. ఒకవేళ 8 మంది కొత్త ఉపాధ్యాయులు చేరినట్లయితే 9 మంది బాలికలు పాఠశాలను వదిలి వెళ్ళినట్లయితే ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య నిష్పత్తి 1:7 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, బాలికలు పాఠశాలను వదిలి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మన లాస్ట్లో మనకి ఇచ్చిన నిష్పత్తి ఏంటంటే ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల నిష్పత్తి ఇచ్చాడు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల నిష్పత్తి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ బాలికలు బాలురు ఇద్దరు కలిసే విద్యార్థులు కాబట్టి బాలికలు మరియు బాలురు యొక్క నిష్పత్తిని మనం కూడదాం. కూడితే ఏమవుతుంది, యాక్చువల్గా ఉపాధ్యాయులు బాలురు బాలికల మొత్తం నిష్పత్తి వచ్చేసి 1:7:5 కాబట్టి బాలురు బాలికల నిష్పత్తి 7:5 కాబట్టి 7, 5 ఎంత అవుతుందంటే 12 అవుతుంది. తర్వాత ఉపాధ్యాయులు చేరారు కాబట్టి 8 మంది ఉపాధ్యాయులు చేరారు కాబట్టి దాన్ని ప్లస్ యాడ్ చేయాలి. అదేవిధంగా 9 మంది బాలికలు అంటే ఎవరు, విద్యార్థులు. 9 మంది విద్యార్థులు వెళ్ళిపోయారు కాబట్టి మైనస్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి, ఒక ఉపాధ్యాయుల యొక్క నిష్పత్తి 1 కాబట్టి మన నిష్పత్తిలో చేసేటప్పుడు ఎక్స్ అనే ఒక అన్నౌన్ నెంబర్, తెలియని ఒక నెంబర్ ఎక్స్ అనే నెంబర్ని మనం తీసుకుంటాం. ఆ ఎక్స్కు చేరిన ఉపాధ్యాయులు ఎంతమంది అంటే 8 మంది. అప్పుడు ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 8 అవుతుంది. అదేవిధంగా విద్యార్థుల నిష్పత్తి ఎంత అంటే 12x. 12x నుంచి 9 మంది విద్యార్థులు వెళ్ళిపోయారు అంటే 12x - 9 అవుతుంది. అంటే ఉపాధ్యాయులు చేరి బాలికలు వెళ్ళిపోయిన తర్వాత నిష్పత్తి ఎంత అంటే x + 8 = 12x - 9 అవుతుంది. ఇది దేనికి సమానం అంటే 1:7కు సమానం అవుతుంది. మరి 1:7కు సమానం చేయాలి. మనం సమానం చేయాలంటే అప్పుడు ఏమవుతుంది, x + 8 = 12x - 9 = 1:7 అవుతుంది. x + 8 = 12x - 9. అంటే దీన్ని ఎట్లా రాయాలంటే x + 8 / 12x - 9 = 1:7 అంటే 1:7ని మనం ఏం రాస్తామంటే 1/7 అని రాస్తాం. x + 8 / 12x - 9 = 1/7. ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, LHS సైడ్ ఉన్న హారంలో ఉన్న సంఖ్యను RHS సైడ్లో ఉన్న లవంలో ఉన్న సంఖ్యతోటి గుణించాలి. అదేవిధంగా LHS సైడ్లో ఉన్న లవంలో ఉన్న సంఖ్యను RH సైడ్లో ఉన్న హారంలో ఉన్న సంఖ్యతోటి మనం గుణించాలి. గుణించి రెండింటిని సమానం చేయాలి. సమానం చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే 12x - 9 × 1 = x + 8 × 7 అవుతుంది. 12x - 9 × 1 = 12x - 9 7 x + 8 × 7 అంటే బ్రాకెట్లో ఉంది కాబట్టి 7 అనేది xని మరియు 8 రెండింటిని గుణిస్తుంది. అప్పుడు x × 7 7x అవుతుంది ప్లస్ 8 × 7 756 అవుతుంది. అంటే 7x + 56 అవుతుంది. 12x - 9 = 7x + 56 అవుతుంది. x సంఖ్యల్ని ఒక సైడ్ LHS సైడ్ తీసుకొస్తాం. ఇక్కడ చూడండి, LHS అంటే లెఫ్ట్ హ్యాండెడ్ సైడ్ మరియు RHS అంటే రైట్ హ్యాండెడ్ సైడ్. అయితే ఇక్కడ లెఫ్ట్ హ్యాండెడ్ సైడ్ మనకు తెలియని వాల్యూలను తీసుకోవాలి. స్థిర సంఖ్య తెలిసిన వాల్యూను RHS సైడ్ మనం తీసుకోవాలి. అప్పుడు 12x తర్వాత ప్లస్ x అటు సైడ్ ఉంది కాబట్టి దాన్ని ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ గుర్తు కాస్త మైనస్ గుర్తు అవుతుంది. 12x - 7x = 56. తర్వాత ఇటు సైడ్ ఉన్న -9 అటువైపు వెళ్తే +9 అవుతుంది. అప్పుడు 56 + 9 అవుతుంది. అంటే 5x = 65 అవుతుంది. 56 + 9 65 అవుతుంది. అదేవిధంగా 5xలో
5 కూడా ఒక స్థిర సంఖ్య కాబట్టి 5ను కూడా మనం RHS సైడ్ తీసుకొస్తే ఇటు సైడ్ ఇంటూ వీటి మధ్య సంబంధం ఇంటూ ఉంది, అది తీసుకెళ్తే మనకు హారంలో అవుతుంది, బైలో అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 65/5 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 5, 65ను 5 తోటి కనుక భాగాహారం చేస్తే లేదా కొట్టివేత చేస్తే మనకు 13 ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా మనకు తెలియని సంఖ్య తెలిసింది మనకు, అంటే x ఈజ్ ఈక్వల్ టు 13 వచ్చింది. అప్పుడు బాలికల సంఖ్య ఏమవుతుందంటే బాలికల సంఖ్యలో ఉన్న 1:7:5లో 5 నిష్పత్తి 5 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు చేయాలి, 5 ఇంటూ x చేయాలి. 5 ఇంటూ x ఈజ్ ఈక్వల్ 13 ఇంటూ 5 65 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 65 ఆన్సర్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇది వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.